ప్రభువు నామమున అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము ఏమనగా నిర్గమకాండము 40వ అధ్యాయము 34వ వచనము. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. సహోదరి సహోదరులారా, తన ప్రజల మధ్య నివసించే ఉద్దేశముతో దేవుడు తన మహిమతో ఆ గుడారానికి దిగివచ్చాడు. దేవుని కుమారుడు, దేవుని ఆత్మ సంబంధమైన సన్నిధి గుడారము అయిన క్రీస్తు కూడా ఇదే ఉద్దేశము ప్రకారము దేవుని మహిమతో నిండిపోయాడు. రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనము మనము పరిశీలించినట్లయితే, కాబట్టి యెహోవా తేజోమహిమ యెహోవా మందిరములో నిండుకొనగా ఆ మేఘమున్న హేతువు చేత యాజకులు సేవ చేయుటకు నిలువలేకపోయిరి. సహోదరి సహోదరులారా, తన ప్రజలతో దేవుడు నివసిస్తున్నాడనడానికి ఈ మేఘము ప్రత్యక్ష సాక్షి. సన్నిధి గుడారము స్థానంలో ఇప్పుడు ఆలయము ఉంది. గుడారములాగానే ఆలయము కూడా యేసుక్రీస్తును సూచిస్తున్నది. దేవుని ఆలయంగా ఉన్న యేసుక్రీస్తు దేవుని మహిమతో సంపూర్ణంగా నిండి ఉన్నాడు. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.